కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్పర్సన్గా 15వ వార్డు కౌన్సిలర్ తలారి గౌతమి ఎన్నికయ్యారు. కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్పర్సన్గా 15వ వార్డు కౌన్సిలర్ తలారి గౌతమి ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో సభ్యులుగా వేసినటువంటి ఓట్లతో టీడీపీ ఈ పదవిని కైవసం చేసుకుంది. కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్పర్సన్గా 15వ వార్డు కౌన్సిలర్ తలారి గౌతమి ఎన్నికయ్యారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఎక్స్ అఫీషియో హోదాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రైట్, మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు అనంతపురం నుంచి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాస్. చక్రి, కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ ఎంపిక ప్రక్రియ ముగిసింది. కొద్దిసేపటి క్రితం ఏదైతే ఉందో ఆ చేతులెత్తే పద్ధతిలో చైర్మన్ ఎన్నుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు 15వ వార్డు కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో తలారి గౌతమిని చైర్మన్గా ఎన్నుకున్న పరిస్థితి ఉంది. 11 మంది కౌన్సిలర్ వైసీపీ కౌన్సిలర్ రాజు కాగా టీడీపీకి సంబంధించి మొత్తం ఎక్స్ అఫీషియోతో కలిపి 13 మంది టీడీపీకి మద్దతు ప్రకటించారు. దాదాపుగా ఇక్కడ ఏదైతున్న స్థానిక ఎమ్మెల్యే సురేంద్రబాబుతో పాటు అలాగే ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కూడా ఎక్స్ అఫీషియోగా తన ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ప్రమాణ స్వీకారం ప్రక్రియ పూర్తయింది. ఇక్కడ నుంచి లోపల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్తున్నాం. ఇప్పటికైతే గత కొన్ని రోజులుగా ఈక్వల్గా ఏదైతే సంఖ్యాబలంగా సరిసమానంగా ఉన్నప్పటికీ ఇవాళ టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా ముందుగానే అలర్ట్ కావడం, అలాగే వైసీపీకి సంబంధించిన పలువురు టీడీపీతో టచ్లో ఉండడంతో ఇవాళ టీడీపీ మున్సిపల్ చైర్మన్ ఎంపిక సంబంధించి ఎంపిక చేసుకుని సులభంగా మారిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ టీడీపీకి సంబంధించిన శ్రేణులు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి ర్యాలీగా ఇక్కడ వెళ్తారని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతంగా అయితే ఎమ్మెల్యేతో పాటు కౌన్సిలర్ కూడా బయటికి వస్తున్న పరిస్థితి చూడవచ్చు. మొత్తం ఇక్కడికి బయటికి వస్తున్న పరిస్థితి, మొత్తం ఇక్కడికి బయలుదేరి బయటకు వస్తున్నారు. మొత్తం ఎన్నిక ప్రక్రియ ముగిసింది. ఎన్నిక ప్రక్రియ ముగిసిన తర్వాత వారంతా బయటికి వచ్చేందుకు సిద్ధమైన పరిస్థితి. ఎవరైతే ఉన్నారో టీడీపీ కౌన్సిలర్ అంతా బయటికి వస్తున్నారో, అలాగే వైసీపీ కౌన్సిలర్ కూడా అక్కడే ఉన్న పరిస్థితి ఉంది. దాదాపుగా ఇవాళ ఉదయం ఒక టెన్షన్ వాతావరణం ఉంది. ఎందుకంటే సంఖ్యాబలంగా 11 మంది వైసీపీ కౌన్సిలర్ ఉండడంతో ఎటు మొగ్గు చూపినా జరిగే ప్రమాదం ఉందని టీడీపీ పసిగట్టడంతో ముందు జాగ్రత్తగా ఎవరు ఇక్కడికి రాకుండా చేసిన పరిస్థితి. ప్రస్తుతం అయితే తలారి గౌతమిని మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకున్నారు. మరి కాసేపట్లో కూడా వీరు బయటకు వచ్చే అవకాశం ఉంది. అలాగే
గత కొన్ని రోజులుగా ఈ మున్సిపల్ ఎంపిక ఏదైతే ఉందో తలారి రాజకుమార్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించకపోవడంతో అతన్ని సస్పెండ్ చేసి ఉత్తర్వులు చేశారు. దీంతో ఎన్నిక అనివార్యమైన పరిస్థితి. ఎన్నిక నేపథ్యంలో ఇవాళ కొద్దిసేపటి క్రితం కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్మన్ సంబంధించి ఎన్నిక ప్రక్రియ ముగిసింది. ప్రమాణ స్వీకారం కూడా అయిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఎమ్మెల్యేతో పాటు ఎంపీ కూడా ఇక్కడ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎందుకంటే ఓటు హక్కును ఎక్సాఫిషియోగా వినియోగించుకున్న పరిస్థితి. ఇద్దరికి 11 సంఖ్యాబలం ఉండడంతో ఎక్సాఫిషియో ఏదైతే ఉందో ఎమ్మెల్యే ఎంపీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో టీడీపీ 13 మంది సంఖ్యాబలం పెరగడంతో టీడీపీ మున్సిపల్ చైర్మన్ని కైవసం చేసుకున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. చక్రి ఈ మొత్తం తలారి రాజకుమార్ తొలగించడంతో ఈ ప్రక్రియ మొత్తం ఇవాళ జరగాల్సి వచ్చిందని చెప్తున్న పరిస్థితి. మొత్తం ఎన్నిక ప్రక్రియ వీడియోకరణ చిత్రీకరించారు. ప్రస్తుతం అయితే వీరు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. చక్రి ఓటు హైదరాబాద్ స్టూడియో.